కానీ అతని నుంచి మనం ఏమన్నా గ్రహించాలి అంటే మటుకి తప్పనిసరిగా ముందే వెళ్ళాలన్నమాట. అతని జీవిత అనుభవం గురించి తెలుసుకొని మనకేమన్నా ఉపయోగపడిద్దా? ఇప్పుడేంటి మనకు అనుభవం కలిగితే తప్ప మనకు బుద్ధి రాదు, లేకపోతే మనకి తెలివి రాదు అనుకునే కన్నా, తెలివి గలవాడు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ జీవితాల నుంచి గ్రహించడం నేర్చుకుంటాడంటాం. ముఖ్యంగా మనకి వివేకము కలగాలి అంటే ఇలాంటివి చాలా అవసరం అన్నమాట. అందుకని పాఠాన్ని నేర్చుకోవటానికి మనం ముందే వెళ్ళగలగాలన్నమాట. చైతన్య విహీనం అయిపోయింది. ఆ దేహంలో చైతన్యం తప్పుకుందండి. అంటే విహీనం అయిపోయింది. ఇది కళ్ళ ముందే చూసాం. రావాల్సిన ప్రశ్న ఏంటి మనకి? వెళ్ళి అయ్యో పాపం చనిపోయారు అనుకుంటాం, బాధపడతాం. ఇంకా దగ్గర వాళ్ళైతే ఏడుస్తాము. కానీ మనకి ఏం ప్రశ్న రావాలి? ఇది మళ్ళీ జన్మిస్తదా? పునరపి జననం ఉందా? పునరపి మరణం ఉంటుందా? అనే ప్రశ్న మనకు కలగాలంట. కానీ ఎప్పుడైనా మనకి కలిగిందా? కలగలేదు కదా! అంటే ఈయనకి వర్తిస్తుందా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి వర్తిస్తదా? మళ్ళీ పుడతాడా? అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. జనన మరణం చక్రం నుంచి మనం తప్పుకోవాలంటే మనం మన గురించి తెలుసుకోవాలి. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అతనికైనా అది వర్తిస్తది. మనకైనా రేపు మనమైనా ఎవ్వరూ శాశ్వతం కాదు కదా! కాబట్టి అతనికి వర్తిస్తుందా అని మనం ఒక ఆలోచన రావాలి. ఒక ప్రశ్న అయితే కంపల్సరీ రావాలంటున్నారు స్వామివారనమాట. వర్తిస్తుంది అంటే ఎప్పుడు? వర్తించేదెప్పుడు? ఎలా ఉంటే మళ్ళీ జన్మొస్తది? ఎలా ఉంటే మళ్ళీ జన్మ రాదు? అన్నది మనకి స్పష్టంగా బోధపడాలనమాట. అయితే కలే స్మరాన్ ముక్తిః అనే సూత్రం, దాంట్లో స్మరణ యొక్క ప్రభావం చేత బంధము, ముక్తి 2 నిర్ణయాలు కలిగే అవకాశం ఉంది. దేన్ని స్మరిస్తే మనకి బంధం ఏర్పడుతుంది, దేన్ని స్మరిస్తే ముక్తి ఏర్పడుతుంది అన్నది మనకి బోధపడాలన్నమాట. ఇక్కడ ఈ స్మరణ అన్నది ఎక్కడ? భగవంతుడిని స్మరించామనుకోండి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం రాదు. నిరంతరము నన్నే ధ్యానించేవాడు నన్నే చేరతాడని కృష్ణ భగవానుడు చెప్పాడు. మరి బాహ్య ప్రపంచాల పట్ల చనిపోయే వరకు ఇంకా లోపల మనకేదో ఆశలు మిగిలిపోయినాయి. నాకిది నేర్చుకుందాం అనుకున్నాను అవ్వలేదు. లేతే ఇది కొనుక్కుందాం అనుకున్నాను అవ్వలేదు. అప్పుడు ఇది చేద్దాం అనుకున్నాను. ఇలా చదువుకుందాం అనుకున్నాను. అలా ఇవన్నీ కూడా అసంతృప్తుల్లో మిగిలాయి అంటే మళ్ళీ దేహం తప్పదనమాట. అంటే మన స్మరణ ఎలా ఉండాలి? బంధించబడేదిగా ఉండాలి. ఉండకూడదనమాట. దేని చేత బంధించబడతాం? బాహ్య ప్రపంచం వైపు దృష్టి నిలిపినట్లయితే బంధించబడతాం. మళ్ళీ జననం, పునరపి జననం, పునరపి మరణం అనేది మనకు తప్పదనమాట. కానీ మనం ఎలా ఉండాలి? భగవంతుడిని పట్టుకున్నట్లయితే, జ్ఞాన మార్గంలో విచారణ ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే, మనకెప్పటికీ కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి రాదనమాట. ఇది తెలుసుకోవాలనమాట. సాధన యొక్క రహస్యాన్ని తెలియజేశారు. బంధం అనేటువంటి నిర్ణయం దేని చేత నిర్ణయం అవుతుంది అంటే, అసంతృప్తి కనుక మిగిలి ఉంటే అది బంధంగా చెప్పుకుంటాం అన్నమాట. అది బంధానికి కారణమవుతుంది. నమ్మాలి అంటే ఎలా నమ్ముతామండి? అసంతృప్తి ఉంటేనే మనం మళ్ళీ బంధం కింద మళ్ళీ జన్మ తీసుకుంటామా? అన్నది డౌటొస్తదంటే, ఇది మన మాట కాదండి. ఈరోజు మనం చెప్పుకునే మాట కాదు. ఎంతో సాధనతో, విచారణతో నిర్ణయం పొందిన మహాత్ములు చెప్పింది. పరమహంసలు చెప్పిన మాట అన్నమాట. కాబట్టి వాళ్ళ చేత చెప్పిన వాక్యాలు అన్నీ కూడా అనుభవ వాక్యాలన్నమాట. గురుపీఠం మీద కూర్చొని చెప్పేవారందరూ కూడా నిర్ణయ వాక్యాలే చెప్తారు. ఊరికే చెప్పరనమాట. ఆ విషయం ముందు తెలుసుకోవాలి మనం. అయితే నమ్మాలి అంటే మహాత్ములుగా, పరమహంసలుగా నిర్ణయించబడ్డారు. వారి అనుభవ వాక్యాలు అని మనం గుర్తించాలనమాట. గురుపీఠం మీద కూర్చొని చెప్పే మాటలు ఏవైనా అనుభవ వాక్యాలే అయి ఉంటాయి. సహజంగా మనం బాహ్య ప్రపంచంలో వ్యవహరిస్తామండి. వ్యవహరించినప్పుడు అది మనకి నిర్ణయం పొందిందే చెప్పతాం అనుకోండి. అది కూడా ఉపయోగపడిద్దనమాట. మరి బాహ్య జీవనం తప్పనిసరి కదా! అట్లా ఎవరికైనా సలహా ఇవ్వాలన్నా కూడా అది బాహ్యంగానైనా సరే అనుభవం పొందిందే ఇవ్వాలి. ఎక్కడో విన్నానండి ఇలా జరిగిద్దంట, ఇలా చేసి చూడండి అని ప్రయోగం వాళ్ళ మీద మనం పెట్టకూడదనమాట. మనకి అనుభవంలోకొచ్చిందే చెప్పగలగాలి అనమాట. లేతే ఇలా ఉంటది తెలుసుకోండి. ఇంకా కూలంకషంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పొచ్చనమాట. తెలిసింది చెప్తేనే నిర్ణయం కాకపోవచ్చు. నాకు తెలిసిందేదో చెప్పేసానండి. అది నిర్ణయం అవ్వాల్సిన అవసరం రాదనమాట. అవతల వ్యక్తి పాటించినా గూడా. ఎందుకంటే, మనం ఏదైనా ఖచ్చితంగా చెప్తున్నామంటే, మనం అది ఆచరించి, దాని అనుభవం ద్వారా మనం ఒక నిర్ణయానికొస్తాం. ఆ నిర్ణయమే అలా చెప్పాలనమాట. ఎంతో విచారణ చేసి, పరిశోధన చేసి, దాన్ని స్వానుభవం మీద పరిశీలన చేసి, నిర్ణయంగా తెలుసుకున్నది ఆ అనుభవ వాక్యాన్ని విశేషమైన ప్రయోజనం ఉంటది. ఎప్పుడైనా సరే మనం సాధన చేసి
విచారణతో, జ్ఞానంతో వ్యవహరించి దాని ఫలితంలో వచ్చిన నిర్ణయాన్ని గనక మనం ఎవరికైనా చెప్పామంటే ఎంతో ప్రయోజనం ఉంటదనమాట. దానివలన ఎంతో లబ్ధిని పొందుతారనమాట. అందుకే ఎప్పుడు కూడా పెద్దలని అడగండి అనేది అందుకోసమే అనమాట. సహజంగా పిల్లలకు మనకు నిర్ణయమైన వాక్యాలు కాక తెలిసినదంతా చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళేమవుతారు డస్ట్‌బిన్‌లా తయారవుతారనమాట. ఏదో తాపత్రయం అనమాట మనకి. ఇక్కడ గూడా చూడండి తాపత్రయమే ఉంటదనమాట. ఏదేదో తెలిసేసుకోవాలి వాడికి అన్నీ చెప్పేయాలి, వాడు అన్నీ చేసేయాలని తాపత్రయంతో ఏం చేస్తుంటాం మనం మనకి తెలిసినయి అన్నీ చెప్తాం. కానీ అదే 10 వాక్యాలు చెప్పే కన్నా మనకి నిర్ణయమైనది ఒకటి. అరే! నేను చిన్నప్పుడు చదువుకోవడం వల్ల ఇప్పుడు ఇంత కష్టపడుతున్నానురా. మీరు చదువుకుంటే దాని భవిష్యత్తు ఇలా ఉంటది. చదువుకో అనే కన్నా, దాని వలన వచ్చే కష్ట నష్టాలు మనం చెప్పామనుకోండి, వాడు అర్థం చేసుకోగలుగుతాడనమాట. అప్పుడు రెండోసారి చెప్పినా కూడా వాడికి విసుగు రాదు. చాలా మంది ఏం చెప్తారు, "నువ్వు చదువుకోమంటేనే నాకు చదువుకోబుద్ధి అవ్వట్లేదు" అంటారనమాట. మనం 4 సార్లు వాళ్ళకి విసుగు కింద ఉంటదనమాట. అందుకని చదువుకోలేకపోవటం వలన వచ్చే సాధక బాధకాలు. అవి మనం మనం ఎలా బిహేవ్ చేసామో, మన అనుభవం నుంచి మనం చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వింటారనమాట. అలా చెప్తే కేవలం వాగ్రూపంగానే కాకుండా మనకి వాక్ అన్న సంయమనం దగ్గర మనం సంతృప్తిగా ఉన్నామా? అసంతృప్తిగా ఉన్నామా? ఎంత వయసు వచ్చినా మాట్లాడటం అనే ప్రక్రియలోనే ఉన్నామా? అంటే ఏదోటి మాట్లాడటం, ఏదోటి సలహా ఇవ్వటం. ఇవే మనం ఈ ధ్యాసలో ఉన్నామా? వాక్కుని సంయమపరుస్తున్నామా? మనము అన్నది మనం చూసుకుంటున్నామా లేదా అని స్వామివారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా నేనేదో చెప్పాలి అన్నట్లే ఉంటాము. అదే మన అనుభవాన్ని చెప్పామనుకోండి, 10 వాక్యాలు చెప్పే బదులు ఒక్క వాక్యంతో అయిపోతుందనమాట. అందుకే ఎప్పుడు కూడా చూడండి మనం నిన్న గుణాల గురించి కూడా తెలుసుకున్నాం. సత్వగుణంలో ఉండాలి అంటే, మనం నెమ్మదించి, ఆలోచించి మాట్లాడదాం. 10 మాటలు మాట్లాడే బదులు, ఎక్కువ మాటలు గాకుండా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని వ్యక్తపరచడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే టైం తీసుకుంటున్నాం. ఆలోచిస్తున్నాం. ఇది ఎలా చెప్తే బావుంటది? ఇలా చెప్తే బావుంటదా? పిల్లలకైనా, ఎవరికైనా మనం సలహా ఇచ్చేటప్పుడు కూడా మన ఆలోచన తీరు కొద్దిగా ఆలోచించి దాని వలన సాధక బాధకాలు మనం ఆలోచించి చెప్పినట్లయితే అది ఉపయుక్తంగా ఉంటదనమాట. ఇట్లా మనకి ఒక్కటి చెప్తే సరిపోయే విధంగా మన నిర్ణయాన్నే చెప్పాలనమాట. అలాగే మనకో సూచన చేస్తున్నారు. డైరీలో రాసే అలవాటుందనుకోండి. మన ఫెయిల్యూర్సే గాని, మన సక్సెస్సే గాని. అవి కూడా నెక్స్ట్ తరాల వాళ్ళకి ఉపయోగంగా ఉంటది కదా! అని స్వామివారు చెప్తున్నారనమాట. తర్వాత తరాల వాళ్ళకి. అంటే వాళ్ళు 4 తరం వాళ్ళైనా పర్వాలేదు, 40 తరం అయినా పర్వాలా. ఎన్నో యు యుగాల క్రితందే మనం ఇప్పుడు ఆచరిస్తున్నాము అంటే, వాళ్ళు సాధనతో నిర్ణయం పొందిందే మనకి చెప్పబట్టి, అది స్టాండర్డ్‌గా నిలబడిపోయింది. ఇప్పుడు మనం చేసే సాధనకి మనం గురువాక్యం ప్రకారం చేస్తున్నాం. మనం కరెక్ట్‌గా వెళ్తున్నామా లేదా అంటే మన శాస్త్రాలు ఉపయోగపడుతున్నాయిగా, మన లక్ష్యాన్ని సూచిస్తున్నాయిగా. మనం ఎక్కడి దాకా ఎళ్ళామన్నది మనము కరెక్ట్ వేలో ఎళ్తున్నాం లేదని చెక్ చేసుకోవడానికి శాస్త్రాలు మనకి సహాయపడుతున్నాయన్నమాట. అట్లా ఉండాలి మన అనుభవం అని చెప్తున్నారనమాట. అప్పుడు అలా విజ్ఞానదాయకంగా ఉండేట్లు చేశామనుకోండి మన అనుభవాన్ని, అప్పుడు మహానుభావులంటారా? సామాన్యుడంటారా? ఖచ్చితంగా మహానుభావుడనే అంటారు. మరి మనం మహానుభావులుగా వెళ్ళిపోవాలా? సామాన్యులుగా వెళ్ళిపోవాలా? సామాన్యంగా వెళ్ళామనుకోండి మళ్ళీ జన్మ తీసుకుంటాం అనమాట. ఎన్ని జన్మలైనా సరే అండి, చివరికి ఎంత చివరి వరకు వచ్చినా, ఎన్ని యుగాలు గడిచినా, యుగాంతరం కైనా సరే మనను మనం తెలుసుకోవాల్సిందే. ఇది మటికి తప్పదనమాట. అదేదో ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మనము సాధనలో ఉన్నాము. అదేదో ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకుందాం అన్న ఉద్దేశం మనకి ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎప్పుడైతే మహానుభావుడిగా ఉండాలా? సామాన్యుడిగా ఉండాలా? అన్నది ప్రశ్న మనం వేసుకోవాలన్నమాట. అప్పుడు ఆయన చేసింది ఎన్ని వందల సంవత్సరాల తరాల వారికైనా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఉపయోగంగా ఉంది అంటే చిన్న మార్పులుండొచ్చు. కాలంతో పాటు కొన్ని మారుతూ ఉంటాయి. మార్పుండొచ్చు కానీ బేస్ మటికి అదే ఉంటది. ఇప్పుడు యోగా ఉంది. పతంజలి సూత్రమే ఉంటది. కానీ ఏదో పవర్ యోగా అని, స్పీడ్ యోగా అని రకరకాల యోగాలు పేర్లు మార్చేశారు. అంటే బేస్ ఎక్కడుంది? అక్కడి నుంచే వచ్చిందనమాట. అట్లా ఉంటదనమాట. ఒకవేళ నిర్ణయం మనం చెప్పినప్పటికీ మార్పు చేర్పులు ఉన్నప్పటికైనా కూడా బేస్ మనదే ఉంటదనమాట. అట్లా మనకి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మాండుక్యోపనిషత్తులో ఓంకారం గురించి కృతయుగంలో చెప్పారు. ఇప్పుడు కలియుగం ఎన్ని లక్షల సంవత్సరాలయిపోయిందండి. మనకి ఉపయుక్తమే కదా! ఏ కాలానికైనా. అంటే ఎప్పుడైతే సాధనతో, విచారణతో జ్ఞానవంతంగా జీవించి,
దాన్ని చేసి పాటించి రిజల్ట్ పొంది ఆ రిజల్ట్ వలన వచ్చే ఫలితాన్ని కూడా మనకి చెప్పినట్లయితే అప్పుడు అది ఎన్ని లక్షల సంవత్సరాలైనా కూడా అది నిలబడిపోతుంది అనమాట, చరిత్రలో ఉండిపోతుంది అనమాట. కలియుగం ఎన్ని లక్షల సంవత్సరాలు అయిపోయిందండి, అది మరి మనకు ఉపయోగపడుతుంది కదా. మాండిక్యోపనిషత్తు ఎన్నో ప్రయోగించి ఫలితాలు బేజీరు వేసి స్వయంగా అనుభవాన్ని నిర్ణయం చేసి ఉపనిషత్తుగా అందించారు. దాన్ని యథాతథంగా మనం అనుసరిస్తే చాలు. చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలండి. మనం కొత్తగా ఏం కనిపెట్టక్కర్లేదండి. చెప్తా ఉంటారు స్వామివారు. స్వామివారు చెప్పే బోధల్లో ఒక్క పాయింట్ పట్టుకున్నా కూడా మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవచ్చు అనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్ గా పాటించగలగాలన్నమాట. ఇంక మనం కొత్తగా ఏమి కష్టపడక్కర్లేదు. 10 రకాల ప్రయోగాలు చేసి ఇప్పుడు బుద్ధ భగవానుడు ఉన్నాడు. ఎన్నో రకాలుగా ధ్యానాలు ప్రయత్నం చేశాడు. చివరికి శ్వాస మీద ధ్యాస అన్నది నిలబడిపోయాడనమాట. అట్లా ఎన్ వాళ్ళు ఎన్నో తిప్పలు పడ్డారు. మనం అన్ని తిప్పలు పడక్కర్లేదు. ఒకే ఒక సాధనను పట్టుకొని మనకి ఏదైతే మన సంస్కార బలాన్ని ఆకర్షిస్తదో అది యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఆచరిస్తే ఫలితాన్ని పొందేస్తాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? యథాతథంగా మనం అనుసరిస్తే చాలు అని మనకి తెలియచెప్తున్నారనమాట. అలా బోధించిన ఋషికి పునరపి జననం, పునరపి మరణం వర్తిస్తదా? వర్తిస్తదా అంటే వర్తించదు ఖచ్చితంగా. ఎందుకని? ఆయన చేసిన మేలు లక్షల సంవత్సరాలకు పనికి వచ్చింది. వారు నిర్జీవులని ఎలా చెప్తాము? వారు జ్ఞాన రూపంలో సజీవులు. వారు చిరంజీవులు. వాళ్ళెప్పటికీ ఉన్నారు చూడండి. వారికి జనన మరణాలు ఉండనే ఉండవు. ఎప్పుడూ ఉండేదానికి ఇంక పుట్టక, మరణం అనేది లేనిదన్నమాట. అజ్ఞానంతో, అవిద్యతో, మోహంతో జీవించిన వాళ్ళకు మాత్రమే ఈ పునరపి జననం, పునరపి మరణం అనేది సూత్రం వర్తిస్తదనమాట. అందుకని మనం చేసే ఎంత తెలివైన వ్యవహారమైనా గూడా అది బాహ్యానికి సంబంధించింది, అది పొట్టకూటికి సంబంధించింది అంటే అజ్ఞానమే అని. అజ్ఞానం అనే కన్నా పరిమిత జ్ఞానం అనమంటున్నారనమాట. ఎక్కడ అజ్ఞానం అనేది ఉండదట. పరిమిత జ్ఞానం ఉంటది. లేదా మనకి మన స్వరూపాన్ని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం అన్నమాట. మరి మనం అలా వారిలా అవ్వాలి అంటే ఏం చేయాలి? తపస్సు ఉండాలి. అంటే తపించాలి. నేను ఇదైపోవాలి. ఇప్పుడు మనం చేస్తున్నామండి సాధన. మనలో తపించటం లేదనమాట. తపన లేదు. ఏంటంటే చెప్పారు చేస్తున్నాం. ఎందుకంటే కంఫర్ట్‌గా ఉన్నాం. అన్నీ నడిచిపోతున్నాయి. నాకిప్పుడు అర్జెంట్ ఏముంది అన్న ఫీలింగ్ లోపల ఎక్కడో ఉందనమాట. దాన్ని మటికి టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ తపన వచ్చేస్తది. నేను ఎట్లైనా సాధించాలి, ఎట్లైనా సాధించాలి. పిల్లలు చూడండి ఏదైనా చేసేటప్పుడు ఎంత పట్టుదలగా మనం పక్క నుంచి అరిచినా గూడా వాళ్ళు వినిపించుకోరు. అలాంటి కాన్సంట్రేషన్ మనకుండాలి. అలా తప్పించినప్పుడే మనం ఈ సాధనలో ముందుకు వెళ్తాం అన్నమాట. తపస్సు ఉండాలి. మరి మనం చేసే తపస్సు ఎక్కడ ఉంటుంది అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాదుల దగ్గర ఉండిపోతుంది. ఇవన్నీ ఏంటండి విషయాలు. విషయాలు మనకి సాధకుడికి విషంతో సమానము. ఖచ్చితంగా ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాల్సిందే అన్నమాట. మరి మనం చేసే తపస్సు ఈ విషయేంద్రియాల దగ్గర కాదు, విషయాల దగ్గర కాదు, మన స్వస్వరూపం దగ్గర ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. వీటి నుంచి ఎలా బయటపడాలి? నేనేం చేస్తే, ఏ జ్ఞానంతో నేను వ్యవహరిస్తే వీటి నుంచి బయటపడతాను? ఎలా వ్యవహరిస్తే నేను సాక్షిగా ఉండగలుగుతాను? ఈ ఆలోచన అంతటికి దీని చుట్టూ తిరగాలండి. అంతే తప్ప దాన్ని ఎలా పొందాలి? దాన్ని ఎలా చేయాలి? ఎవరినో ఏదో ఉద్ధరించాలనుకుంటాం. ఎవరినో ఏదో చేసేయాలనుకుంటాం. ఇవన్నీ మనం చేసే పనులు కాదండి. మనం కేవలం మనల్ని మనం తెలుసుకోవటమే. మనల్ని మనం మార్చుకోవటమే. అదే సాధన. అదే పురుష ప్రయత్నం అన్నమాట. దానిలో ఎంత తీవ్రత ఉంటే అంత తొందరగా రిజల్ట్ మనకి కలిగిద్దనమాట. మనం అన్నగత ప్రాణులం కదా! టైంకి అన్నీ జరిగిపోవాల్సిందే. ఒక్క గంట లేట్ అయిందని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని ఫీల్ అయిపోతాం. శోషొచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని. అంటే అన్నీ టైంకి అయిపోవాలి. ఏ పనైనా టైమ్ టు టైమ్ వ్యవహరించేస్తాం అన్నమాట. ఋషి ఎలా ఉంటాడు? ప్రజ్ఞాగత జీవి. అతనంతా కూడా జ్ఞానవంతంగా ఉంటాడు. మనలాగా విషయాల మీద, అన్నాల మీద ధ్యాస ఉండదనమాట. వాళ్ళేదో నామినల్‌గా తీసుకుంటారనమాట. ప్రజ్ఞానం అనే పద్ధతిగా జీవిస్తాడు. ఆయన తాపత్రయాల చేత బాధింపబడ్డు. ఏది లేకపోయినా మనకి తాపత్రయమే. అయ్యో! అది లేదు, అది లేదు, అది తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలని. ఆయనకి అలాంటియి ఏమి ఉండవనమాట. ఉన్నా లేకపోయినా ఒక్క తీరుగానే ఉంటాడనమాట. అందుకని ఆయన్నేమంటాం మనం? ఋషి అంటాం అనమాట. తాపత్రయం అనే దాని చేతనే పునరపి జననం, పునరపి మరణం నిర్ణయం అవుతుంది. మనం పుట్టాలా, మరణించటమా అనేది
ఈ తాపత్రయాలు ఎన్ని ఉంచుకుంటే అన్ని జన్మలు తప్పదన్నమాట. ఒక్క జన్మలో అన్ని తీరవు కదండి. అవి మనకి సంచితంలో చేరినాయి అంటే ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు ఈ జన్మలో మనం పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే రుణాలు తీర్చుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకని తాపత్రయాలను ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో వాటిని పూర్తిగా మనం వదిలేసుకుంటాము. అప్పుడు జన్మించాల్సిన అవసరం మనకి రాదనమాట. ఇక్కడ మనకి పునరపి జననం, పునరపి మరణం అనే సూత్రం నుంచి బయటపడాలి అంటే పరిణతి చెందాల్సిన లక్ష్యం మనం ఎక్కడ పరిణామం చెందాలి, ఎక్కడ జ్ఞానవంతంగా జీవించాలి అంటే ఈ తాపత్రయాల దగ్గర. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామివారు. ఒక అమ్మమ్మ ఉందండి, మనవరాలు ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంప్లాయీస్. సో ఆటోమేటిక్ గా వాళ్ళు బిజీగా ఉంటారు. మరి అమ్మమ్మ మనవరాల్ని పట్టించుకోవాలా, పట్టించుకోవద్దా అంటే ఖచ్చితంగా పట్టించుకోవాలి. లేతే అమ్మాయి భవిష్యత్తు పాడైపోతుంది. మరి ఇక్కడ పట్టించుకోవాలి అన్నప్పుడు ఎలా పట్టించుకోవాలన్నది పాయింట్ అన్నమాట. అంటే పట్టించుకోవాలి. అది నాకే నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అన్నది ఆ తాపత్రయం ఉండద్దన్నమాట. సాక్షిగా చెప్పగలగాలన్నమాట. సాక్షిగా పెంచగలగాలన్నమాట. అక్కడ మన పాయింట్. అమ్మమ్మకే కాదండి, నిత్య జీవితంలో మనకు కూడా అదే పాయింట్ అన్నమాట. మనం ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలన్నదే పాయింట్. మనకి వ్యవహారం పూర్తి చేశామా అన్నది కాదనమాట. అట్లా మన జీవితాన్ని మనము ఉద్ధరించుకోవాలన్నమాట. నేను కర్మ చేయనండి అంటే కుదరదు. శరీరధారులందరికీ కర్మే. కర్మతోనే శరీరం వచ్చింది. కర్మ అయిపోయింది అనుకోండి, శరీరం పడిపోతుంది ఆటోమేటిక్ గా. కర్మ అనేది మనకి సహజం. అయితే కర్మ చేసినప్పుడు తాపత్రయం కలుగుతుందా, కలగదా? తప్పకుండా కలిగిద్ది. అసలు ఈ తాపత్రయం అంటే ఏంటి? మనం ముందు చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమని. ఈ ఆధ్యాత్మికము అనేది మన వలన మనకు కలిగేది. ఆది భౌతికం అనేది 24 లక్షల జీవరాశుల వలన కలిగేది. ఆది దైవికం అనేది ఈ తుఫాన్లు, సుడిగుండాలు ఇలాంటివన్నీ ఉంటాయి దైవికం వలన. అది సృష్టిలో అందరికీ సమమే అన్నమాట. ఈ 3 తాపాల చేత మనము బాధించబడుతుంటాం అన్నమాట. దుఃఖం కలిగింది. ఆ దుఃఖానికి కారణం ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి. వెంటనే మనం ఏం చెప్తాం? వాళ్ళ వల్లనే జరిగింది, వీళ్ళ వల్లనే జరిగింది. అయితే ఆ దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు. ఇలాంటియన్నీ కూడా మనం సహజంగా మాట్లాడేస్తుంటాం అన్నమాట. మనం ఇళ్ళ నుంచి వచ్చామండి ఇక్కడికి. సుఖంగానా? దుఃఖంగానా? అసలు సుఖము, దుఃఖము అంటే మనం ఎలా చెప్తాము? సుఖం గురించి తెలిసింది అంటే దుఃఖం గురించి కూడా తెలిసుంటది. అంటే ఎక్కడైతే దుఃఖం లేదో అక్కడ సుఖం అని అర్థం చేసుకుంటాం. ఎక్కడైతే మనకి కంఫర్ట్ గా లేదో, సుఖంగా లేదో అది దుఃఖంగా ఫీల్ అవుతాం. నిజంగా ప్రపంచంలో ఈ సృష్టిలో దుఃఖం ఉందండి అంటే మరి ఒకే కారణము, ఒకే పరిస్థితి, ఒకే వస్తువు అందరిని బాధించాలిగా. మరి ఒక వస్తువు సంతోషాన్ని ఇస్తే ఒకళ్ళకి, ఒకళ్ళకి బాధనిస్తుంది. షుగర్ అనుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి మనకి తీపి పదార్థాలు బాధించబడతాము. వాటి వలన దుఃఖం కలిగిద్ది. ఎందుకంటే షుగర్ పెరిగిపోతుంది. మరి మిగతా వాళ్ళకి ఆనందం ఇస్తుంది గదా! హ్యాపీగా తింటున్నారు గదా! అట్లా ప్రతి చోట ఇక్కడ మన మన ఇన్‌కన్వీనియన్సే మనం దుఃఖంగా ఫీల్ అవుతాం అన్నమాట. అట్లా మనకి సుఖం అనే అనుభవం ఉంది అంటే దుఃఖం గూడా బాగా తెలిసినట్టే. దుఃఖం తెలిస్తేనే ఈ సుఖాన్ని నిర్ణయించడానికి వీలవుతుంది. లేకపోతే దుఃఖమే బలంగా ఉంటది. నిజానికి మానవ జీవితం తీసుకున్న తర్వాత ఎవ్వరమైనా సరే దుఃఖమే బలంగా ఫీల్ అవుతుంటాం అనమాట. సుఖాన్ని రోజు టయానికి లెగుస్తున్నాము. తెల్లారి లేచినప్పుడు భగవంతుడు నాకు ఇంకో అవకాశం ఇచ్చాడు అని గుర్తించుకుంటున్నామా? గుర్తించట్లేదు. ఈ రోజు నేనేం ఎంజాయ్ చేయాలి? ఈ రోజు నేనేం తినాలి? నేనేం చెయ్యాలి? అన్నదే మన దృష్టిలో ఉంటది. కృతజ్ఞత అనేది ఉండదు. లేవటంతోనే మనం భగవంతుడికి కృతజ్ఞత తెలుసుకోవాలి. అంటే భగవంతుడు గురువు, ఈశ్వరుడు గురువు ఒక్కటే. మన గురువు గారికి దండం పెట్టుకున్నా, ఈశ్వరుడికి పెట్టుకున్నా ఒక్కటే. కాబట్టి లేవంగానే నాకొక్క అవకాశం ఇచ్చావు భగవంతుడా, గురుగారు. నేను నా సాధనని సంపూర్ణం చేసుకుంటాను అన్నది అవుతదో, అవ్వదో తర్వాత విషయం. ముందైతే మనం అలా పెట్టుకోవాలన్నమాట. అయితే లేకపోతే మనకి దుఃఖాన్నే ఎక్కువ ఆలోచిస్తాం. మరి టయానికి తింటున్నాము. అన్నీ వేళకి జరిగిపోతున్నాయి. మరి అదంతా పుణ్యఫలమే గదా! మరి అయన్నీ గుర్తిస్తున్నామా? లేదు. ఏదో చిన్న కష్టం కలిగిందండి, దోమ కుట్టింది, జ్వరం వచ్చింది. ఇగ హైరాణ పడిపోతాం. ఇట్లా ప్రతి చోట కూడా తాపత్రయాన్ని గుర్తించడం అలవాటు చేసుకోవాలన్నమాట. దుఃఖరాహిత్యమే సుఖము. ఎప్పుడైతే దుఃఖం పొడచూపలేదనుకోండి, అదే సుఖమని ఫీల్ అవుతాం అన్నమాట.
సుఖానికి నిర్వచనం ఏమిటి అంటే దుఃఖరాహిత్యమే సుఖం, అంతే. అయితే మనం ఏదైనా పని చెయ్యాలి అంటే దానికి సంబంధించిన సుఖదుఖాల జాబితా మనసు చెప్తుంది. మన బుద్ధి ఏం చేస్తుంది? ఏ జాబితాలోకి వస్తుందో సుఖము ఏ జాబితాలో వస్తుంది, దుఃఖం ఏ జాబితాలో వస్తుంది. సో దుఃఖం వచ్చేదాన్ని అవాయిడ్ చేసి సుఖం వచ్చేదాన్ని టిక్ పెడుతుందన్నమాట. అంతే కదా! మనసు చేసే ప్రతి ఆలోచన ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మనసు 10 రకాలు చూపిస్తది. అప్పుడు బుద్ధి ఏం చేసుకుంటది? ఓహ్! అప్పుడు ఇలా చేస్తే ఈ సుఖంలో ఉంది. అప్పుడు ఇలా చేస్తే దుఃఖంగా ఉంది అని ఆ చేయబోయే పని ఏ ఏ కోణంలో సుఖంలో ఉందా? ఏ జాబితాలో ఉంది? సుఖంలో ఉందా? దుఃఖంలో ఉందా? సో ఇది సుఖంగా ఉంది కాబట్టి ఇది చేసి చూద్దాం అనుకుంటాం. అది చేస్తే మళ్ళీ సుఖమే వస్తదని ఏం లేదు. మన ప్రారబ్ధవశాత్తు దుఃఖం కూడా రావచ్చనమాట. ఇట్లా కానీ బుద్ధి ఏం చేస్తది? నిర్ణయం తీసుకునే ముందు ఇట్లా విచారిస్తదనమాట. చూసి ఏదైనా మార్చడానికి అవకాశం ఉందా అని ప్రయత్నం చేయమంటుంది. అలా అని కొంచెం వివేకం ఉందనుకోండి, అలా చెయ్యొచ్చా? అలా మార్చి చేయొచ్చా? అన్నది ఒకసారి మళ్ళీ తరిచి చూసుకుంటదనమాట. మన చిత్తంలో ఉన్న అవకాశాలను వినియోగించమని నీ తెలివిని పదును పెట్టిస్తుంది. అప్పుడేం చేస్తది? మనకి అంతకుముందు ఆల్రెడీ కొన్ని తెలివితేటలున్నాయి. వివేకం ఉంది, విచక్షణ ఉంది. వాటిలతో ఏం చేస్తది? ఒకసారి మరొకసారి ఆలోచింపచేస్తదనమాట. ఎలా చేస్తే బావుంటది? ఏంటి అన్నది. కాబట్టి మనం ఒక పని చేసే ముందు ఇట్లా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న పిల్లల్లో మనకి దానికి మనం ఎలా చేస్తామంటే మన తెలివితేటల్ని మనం అనుకుంటాం మనం ఎస్కేప్ అయ్యాము అనుకుంటాం. కానీ పైనున్నవాడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడంటే ఏంటి? మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నాడు కదా! అయితే మన మనసులో అనుకునేది ఆయనకి తెలీదంటారా? తెలుసు కదా! అలాగే బయట చేసేవి గూడా ఆయన చూస్తూనే ఉంటాడు. అంతటా ఉన్న ములుగుచ్చు సందులేక అంతటా వ్యాపకమై ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామివారు. బస్ ఎక్కిందండి ఒక ఆవిడ. ఆవిడ నిలబడలేకపోతుంది. ఒక చిన్న పాప సీట్‌లో కూర్చుంది. అంటే పక్కన ఆవిడని అడిగింది. "మీ అమ్మాయిని నేను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను. నా వల్ల అవ్వట్లేదండి. నేను కూర్చోబెట్టుకుంటాను" అని. ఆవిడెవరో మంచి ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. వాళ్ళ ప్లేస్ వచ్చింది. వాళ్ళు దిగిపోయారు. దిగిపోయినప్పుడు మరి ఈవిడ ఫ్రీ అయింది కదా! మళ్ళీ ఇంకొకళ్ళెక్కారు. వాళ్ళ పాప ఉంది. మరి నిజంగా నువ్వు చిన్న పిల్లల్ని మంచి చేసుకునే ఉద్దేశంతో వాళ్ళకేదో మేలు చేయాలి, వాళ్ళు నిలబడకూడదు అన్న ప్రయత్నం చేస్తున్నావా? నీ స్వార్థం కోసం కూర్చోబెట్టుకున్నావా అన్నది ఇక్కడ తెలిసిపోతుందనమాట. ఏం చేస్తది? ఆ పిల్లని కూర్చోబెట్టుకోవాల్సొస్తదని కళ్ళు మూసుకుంటది. కళ్ళు తెరిస్తే వాళ్ళు అడుగుతారు గదా! మరి మనం ఏ ముసుగులో ఉన్నామన్నది ఆలోచించుకోమని చెప్తున్నాననమాట. మరి ఇలా బిహేవ్ చేస్తే త్రికరణ శుద్ధి ఉందా మనలో? త్రికరణ శుద్ధి లేకపోతే మళ్ళీ జన్మ అనేది తప్పదు కదా! జన్ముంటే సుఖదుఖాలు తప్పదు కదా! ఇట్లా విచారణ అనేది మనకొస్తుందా లేదా అని స్వామివారు మనల్ని ప్రశ్నిస్తున్నారనమాట. మనం అలా చేస్తున్నామా? అలా వ్యవహరిస్తున్నామా? అని ప్రశ్న వేసుకోమంటున్నారనమాట. కాబట్టి మనని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎవ్వరు చూడటం లేదనుకుంటాం. గుడికెళ్ళినప్పుడు భగవంతుడు చూస్తున్నాడని మనం అక్కడ స్వచ్ఛంగా ఉంటాం. గుడి దాటి బయటికి రాంగానే మన వ్యవహారం మారుతది. అంటే మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నది మనకి మనమే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడున్నాడు, చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనకి అంతటా సర్వే సర్వత్రా ఈశ్వరుడు ఉన్నాడు. మనకి భగవాన్ సత్యసాయి అందరికి ఇచ్చిన ఉపదేశం ఏంటి అంటే, మనకి దేవుడు ఉన్నాడు. పంచాక్షరి మంత్రము మనం ఓం నమః శివాయ కాదనమాట. దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటి? దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, అంతటా చూస్తున్నాడు. ఆ విషయాన్నే ఆయన ఉపదేశంగా ఇచ్చారట. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. త్రికరణ శుద్ధితో వ్యవహరిస్తున్నావా లేదా? నీ అంతరాత్మలోంచి చూస్తున్నవాడు బహిరంతరములందు వ్యాపకమై ఉన్నాడు. అంతటా ఉన్నాడు. నువ్వు లోపల అనుకున్నా సరే ఆయనకి తెలిసిపోతుంది. నువ్వు బయట చేసినా తెలిసిపోతుంది. బయటికన్నా, లోపలన్నా ఒక్కటే ఆయన దృష్టిలో. బహిరంతరాలలో వ్యాపకమై ఉన్నవాడు. మరి ఆయన, ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు మనం ఎలా వ్యవహరించాలి? అంతఃకరణ శుద్ధిగా ఉన్నామా లేదా? అన్నది చూసుకోమని సత్యసాయి బాబా మనకి బోధిస్తున్నారనమాట. చూస్తున్నాడు అనేటువంటి ఎరుక నీకుండాలి. ఎప్పుడు ఏం చేసినా చూడండి తలుపులన్నీ యేసుకొని మనం ఎలా వ్యవహరిస్తామో, అదే మన నిజమైన క్యారెక్టర్‌గా చెప్తామనమాట. ఎవరైనా చూస్తున్నారన్నప్పుడు ఒక వ్యవహారం, చూడటం లేదనుకున్నప్పుడు ఒక వ్యవహారం చేశామనుకోండి. ఎవరు చూడట్లేదు, ఇక్కడ ఎవరు చూడటం లేదులే అనుకుని మనం ఏదో ఒక మాట్లాడేసో, ఏదో ఒక వ్యవహారం చేసామనుకోండి, అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు మనసనేది స్వచ్ఛంగా ఉండాలి. అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలనమాట. త్రికరణ శుద్ధి ఏదైతే మనసులో ఆలోచిస్తామో అదే చెప్పాలి, అదే వ్యవహరించాలి. మనం
ఆలోచించేది ఒకటైతే, చెప్పేది ఒకటైతే, చేసేది ఇంకొకటి అనుకోండి. అసలు ఇంకా మనకి సమన్వయం ఎలా కుదిరిద్ది మూడిటికి? కుదరదనమాట. అట్లా ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను మాట్లాడే మాట, చేసే ఆలోచన, చేసే అన్నిటిని గమనించే ఈశ్వరుడు ఒకడున్నాడు. వాడు గమనిస్తున్నాడు. ఆ అవేర్‌నెస్ లేకపోతే, ఆలోచన లేకపోతే మన ఇష్టారాజ్యంగా మనం వ్యవహరిస్తాం అన్నమాట. అదే సాధకుడికి ఉండవలసిన లక్షణం అన్నమాట. చూస్తున్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. ఆ స్మరణ ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా సాధన సజావుగా నడిచిపోతుందన్నమాట. వాడి దగ్గర ఎలా తప్పించుకుంటావు? వాడు సమవర్తి. అందరిని ఒకే దృష్టితో చూస్తాడతను. మన భేదం అనేది భగవంతుడికి ఉండదు. మరి వాళ్ళకి గొప్పగా ఇచ్చాడండి. వాడు అన్ని తప్పులే చేస్తున్నాడు. మనం ఏ రాజకీయ నాయకుడిని ఎగ్జాంపుల్ తీసుకుంటాము. అన్ని తప్పులు చేసినా వాడికే ధనం ఉంది, వాడికే రాజభోగం ఉందంటే పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో చేసేయి అకౌంట్‌లో వెళ్ళిపోతూనే ఉంటాయన్నమాట. మళ్ళీ ఎన్ని జన్మల తర్వాతైనా వాటికి అటు అనుభవం పొందాల్సిందే. అప్పుడే బయటపడతాడనమాట. అందుకని ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేదంతా ఇప్పుడు మనం చేసేది కాదనమాట. ఆ విషయాన్ని మనము తప్పించుకోవడానికి చూడకూడదనమాట. సమవర్తి అతను. మన భేదం అనేది ఉండనే ఉండదు. వాటిని దాటి ఎలా ఉంటావు? ఎందుకని? వాడి చేతిలో ఉంది నీ మరణము. ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే మరణం వచ్చేది. లేకపోతే రాదు. చావుగోడు చూడండి, కొంతమంది ఎదురు చూస్తా ఉంటారు. ఇంకెన్నాళ్ళు బాబా ఈ బాధలు పడలేకపోతున్నాను అని. మనకి ఆయుష్ ముందంతా ఆయుష్ కోరుకుంటాం. మంచి దీర్ఘాయుష్ ఉండాలని. ఒక 80స్ వచ్చేటప్పటికి సత్తు ఆటోమేటిక్‌గా 50స్ నుంచే మన శరీరంలో తేడా తెలిసిపోతుంది. ఇంకా 70స్, 80స్ వచ్చేటప్పటికి కృంగిపోతూ ఉంటాం. ఎక్కడో ఒకళ్ళు హెల్తీగా ఉంటారు. దేవుడు ఇంకా నన్ను తీసుకెళ్ళట్లేదు, ఆయనకి అనుగ్రహం కలగలేదని మనకి తెలియకుండానే మన నోట్లోంచి అంటుంటాం అనమాట. ఆయన అనుగ్రహించలేదు. అలాగే పక్క మీద సంవత్సరాల తరబడి దీర్ఘ వ్యాధులతో బాధించబడే వాళ్ళుంటారు. వాళ్ళు ప్రతి నిమిషం మరణాన్నే కోరుకుంటూ ఉంటారనమాట. అంటే ఈశ్వరుడు అనుగ్రహంతోనే మనం ఎలా జీవిస్తున్నామో, ఆయన అనుగ్రహం ఉంటేనే మరణం గూడా మన దగ్గరకొస్తుందనమాట. అందుకని లేకపోతే రాదు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత ప్రయత్నించినా మరణం రాదు. చూడండి, ఆత్మహత్య చేసుకుంటే కొంతమంది చనిపోతారు. వాడికింకా భూమి మీద నూకలున్నాయనుకోండి, బతికిపోతాడు. ఎలాంటి యాక్సిడెంట్ అయినా బతికి బయటకొచ్చేస్తాడనమాట. ఈశ్వర అనుగ్రహం రాలేదండి, క్యూలో ఉన్నానంటాడనమాట. ఇంకా ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పుకుంటాడనమాట. ఎంత కాలమైనా వెయిట్ చేయాల్సిందే. దేవుడు ఉన్నాడు అనే ఎరుక, ఆ జ్ఞానాన్ని దేనికి వాడాలి? జనన మరణాల గురించి వాడుకోవాలి. అనే బంధంకి లోనయ్యేట్లు జీవిస్తే నాకు ముక్తినివ్వయ్యా అని ఎంత అరిచినా సాధ్యమవదు. ఈ జనన మరణాలు మళ్ళీ పునరపి మరణం కలిగే విధంగా మనం వ్యవహరిస్తూ నాకు ముక్తినివ్వయ్యా అని అరిచి గీబెట్టిన ఆయన మన ఎంక కూడా చూడ్డనమాట. నిరంతర స్మరణ ఆయన గురించే ఉన్నప్పుడే మనకొస్తదనమాట. ఎందుకని తాపత్రయం చేత బాధించబడుతుంది. నీ దుఃఖానికి కారణం ఎవరు అని సూటిగా ప్రశ్న వేశామనుకోండి, ఎవరని చెప్తాము? ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలన్నమాట. ఈ ప్రశ్న మనకే అన్నమాట. మనన్నే అడిగారు, "నువ్వు బాధపడుతున్నావు దేని చేతమ్మా?" అంటే ఏదో ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేస్తాం మనం. నా బాధకి కారణం నేనే అన్న మాట పొరపాటున కూడా రాదన్నమాట. అదేమంటే నేనేం చేశానండి? నేను అందరిని మంచిగానే చూసుకున్నాను. నేనెప్పుడూ తప్పు చేయలేదు అన్న భావన మనకి కలుగుతూ ఉంటదన్నమాట. ఒక్క ఆన్సర్, నా దుఃఖానికి నేనే కారణం అన్నది వచ్చిందనుకోండి, మనం జ్ఞానవంతులం అన్నమాట. మనం ఎదిగిపోయినట్టే లెక్కనమాట. అది రాదు కదా మరి. ఆ ఆన్సర్ అన్ని వేళలా వస్తుందా? రాదు. ఎప్పుడో ఒకసారి ఒప్పుకుంటాం. అయ్యో! నేను తెలిసి చేశాను అందుకే ఇలా జరిగిందని. కానీ ప్రతిసారి ఒప్పుకుంటామా? ప్రతిసారి కూడా మనమే కారణం. ఆ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. రాదు. మొదటి ఆన్సర్ ఎవరో కారణం. అర్థమైందండి? ఒక అమ్మాయి చిన్న పిల్లని పట్టుకుందామండి. ఎగ్జామ్ రాసొచ్చింది. థర్డ్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో. మనకి మార్కులు ఆ అమ్మాయి 80 వస్తాయి అని చెప్పింది. 40 వచ్చాయి. "ఏమ్మా ఎందుకు మార్కులొచ్చాయి?" "టీచర్ వేయలేదండి" అంటది. అంటే అసలు ఎంత స్ట్రెయిట్‌గా చెప్పేస్తదంటే టక్కని సమాధానం చెప్పేస్తదనమాట. ఆ! తనది తప్పు కాదనమాట. ఇంకా చదవాలి అని అనిపించలేదు ఆ అమ్మాయికి. మాస్టారు వేయలేదు. మరి చూడండి, మనకి చిన్నప్పటి నుంచి మనం ఖండిస్తున్నామా పిల్లల్ని? ఆ! అంతే, ఆయనకెవరో ఫేవర్ ఉంటారు, వాళ్ళకేసుంటారు అంట. తల్లి అలా అంది అంటే ఇంకా ఆ పిల్ల జీవితం పాడైపోయినట్టే అన్నమాట. ఇంకొంచెం చదువుకోవాలమ్మా, ఇంకొద్దిగా ఇంకో అరగంట కష్టపడితే ఇంకా 10 మార్కులొస్తాయిగా, ఇంకా 20 వస్తాయిగా అన్న తల్లి అయితే ఆ పిల్ల ఖచ్చితంగా ఎదిగిద్దనమాట. ఇట్లా మనము చు
తడుముకోకుండా సమాధానం చెప్పడం అనేది మనకు అలవాటైపోతుంది. అది అవి కూడా తాపత్రయం అన్నమాట. ఎవరిని మోసం చేస్తున్నట్టు ఆలోచించాలా వద్దా మనం? అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడు కనిపించట్లేదు గదా అని ఇక్కడ కూర్చొని దేవుడి మీద నెపం వేసేస్తున్నాం. కానీ ఆయన కాదు. మనమే పాపం మూట పెంచుకుంటున్నాం అన్నమాట. ఇంకా మన స్వస్థితికి ఇంకా దూరం అయిపోతున్నాం అన్నమాట. దుఃఖానికి కారణం ఎవరు అంటే దేవుడు ఉన్నాడు అనే ఎరుకలోంచి బయటికి వచ్చేసాము. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని నా దుఃఖానికి కారణం వాళ్ళు అన్నామనుకోండి, దేవుడు ఉన్నాడని మంత్రం ఇచ్చారుగా సత్యసాయి వారు. అందులోంచి బయటకొచ్చేసాం అన్నమాట. అంటే అదేమీ మనకి ఉపయుక్తం కాలేదన్నమాట. ఈ ఈ మాట బాగా గుర్తుంచుకోవాలన్నమాట. సర్వదా ఈశ్వరుడు ఉన్నాడు, గమనిస్తున్నాడు అనే నిర్ణయంలోంచి బయటికి వచ్చేస్తే ఒక ముసుగు వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టే. ఎప్పుడైతే మనం అలా ఉన్నామో, ఒక ముసుగు మన మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సరే మన మీద ఏసుకుంటామండి ముసుగు. సత్యం మీద ఏసుకోగలం. నిజం భగవంతుడికి తెలుసు కదా! మనం అందుకే ఎవరితో అయినా వాదించేటప్పుడు గూడా, "నువ్వేమన్నావో, నేనేమన్నావో భగవంతుడికి తెలుసులే" అంటాం. అంటే మనకి తెలియకుండానే చూడండి మనం కొన్ని మంచి మాటలు మాట్లాడుతుంటాం. అంటే ముసుగు మన మీద వేసుకున్నామంటే కాదనమాట. సత్యం మీద పడనే పడదు. అది ఎప్పటికీ సత్యంగానే ఉంటదనమాట. నీ ముసుగు నిన్ను కమ్ముకుంది. కానీ సత్యాన్ని మరుగుపరచదు. ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. సత్యం ఎప్పుడు సత్యమే. దాన్నెప్పుడు కూడా మార్చలేం. ఇప్పుడు చూడండి ఎన్ని యుగాలు, ఎన్ని తరాలు మారిపోయినా గూడా మనము మోక్షం కోసమే ప్రయత్నిస్తున్నాం. అది సత్య పదార్థం. ఉన్నది సత్యం అని ఒకనాటికి ఒకానొక నాటికి మనకి బోధపడుతుంది. దానికోసమై ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసినప్పుడు మనకి మళ్ళీ జన్మలో కూడా ఈ ప్రయత్నమే జరిగిద్ది. అట్లా తెలుసుకున్న ప్రతిసారి మనం అప్పటికప్పుడే మనం ముక్తి పొందక్కర్లేదు. సాధన అంటూ మొదలుపెడితే ఎన్నో కొన్ని జన్మల్లో అయినా కంప్లీట్ చేసుకోగలుగుతామనమాట. అట్లా మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉన్నది ఒకటే సత్యం. దాన్ని మనము ముసుగు వెయ్యలేము. ముసుగు వేశామని భ్రమపడుతున్నాం అనమాట. ఒక ముస్సు తీసుకెళ్లి సూర్యుని మీద వేసి, సూర్యుడు లేడంటే ఎంత అసంబద్ధమో, నీలో ఉన్న ఆత్మ జనన మరణాలనే ముసుగు వేసుకుంది అంటే అంతే సత్యం. మనం సూర్యుడి మీద ముసుగు వేసి, సూర్యుడు లేదంటే ఎంత సత్యమో, అలాగే మన ఆత్మ మీద ఆత్మ ఏం చేసింది? జనన మరణాలనే ముసుగు వేసుకుంది అంటే మనం నమ్ముతామా? నమ్మం కదా! అట్లా ఉందన్నమాట మన ప్రయత్నం గూడా. ఎందుకని? నీలోని ఆత్మని జనన మరణాలు లేవు. కాబట్టి సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. మనం భౌతికంగా చూచినప్పుడు సూర్యుడు ఉదయించాడు, అస్తమిస్తూ ఉంటాడు. అసలు సూర్యునికి ఉదయించటం, అస్తమించటం లేవని విజ్ఞానంతో చెప్పగలము. వివేకంతో చెప్పగలము. కాబట్టి తాపత్రయాల నుంచి బయటపడాలి అంటే ఏం వాడాలి? విజ్ఞానాన్ని వాడాలి. వివేకాన్ని వాడాలి. అంటే ఆ వివేకం వాడితేనే అది సాధ్యపడుతుంది. ఎప్పుడైనా వివేకం లేకపోతే బాహ్య ప్రపంచంలో కూడా నెట్టుకు రాలేమండి. అవి వాడాలి అంటే నేనెవరన్న ప్రశ్న రావాలిగా మరి. అది మనం ఇప్పుడు బాహ్యంగా ప్రవర్తిస్తున్నాము. చాలా తెలివితేటలు ప్రదర్శిస్తాము. మరి అసలైన తెలివంటే ఏంటి? మనలో తెలుసుకునే తెలివుంది. అసలు మనకు ఆధారం ఏంటి? నేనేంటి? నా ప్రాణం ఏంటి? నా అంతఃకరణం ఏంటి? ఇవి ఎప్పుడైనా విచారణ చేస్తామా? ఏదో తోచింది చేస్తాం. తోచింది ఆలోచిస్తాం. ఏదో చేసేస్తూ ఉంటాం అన్నమాట. కాదనమాట. నేనెవ్వరినన్న ప్రశ్న వచ్చినప్పుడే నిజమైన ఎదుగుదల మనలో కనిపిస్తదనమాట. అట్లా మనకి నేనెవరినన్న ప్రశ్న రావాలి అని స్వామివారు బోధిస్తున్నారు. చూడటానికి ఒక్క శరీరంగా కనపడుతున్నప్పటికీ లోపల 3 శరీరాలున్నాయి. ఈ వివేకం స్థూల శరీరానికి ఉందా? సూక్ష్మానికి ఉందా? కారణానికి ఉందా? మహాకారణానికి ఉందా? అని మనకి ప్రశ్నించుకోవాలంటున్నారు. రేపు కంటిన్యూ చేద్దామండి. ఇది ఇక్కడికి ఆపేస్తాను. హరి ఓం అండి.